హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి ఎల్కతుర్తి జాతీయ రహదారిపై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. భారీగా నిలిచిపోయిన వాహనాలు రామాయంపేట నుండి ఎల్కతుర్తి జాతీయ రహదారి నంబర్ 765 నిర్మాణం పనులు నాసిరకంగా ఉన్నాయని, ఓవర్లోడ్తో మద్యం సేవించి నడుపుతున్న వాహనాలతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ నాసిరకం పనులు చేసిన రోడ్ నిర్మాణ సంస్థపై తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ వెంటనే విచారణ చేపట్టి చర్యలు తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రూపాయల వ్యయంతో రామాయంపేట నుండి ఎల్కతుర్తి వరకు నిర్మాణంలో ఉన్నటువంటి జాతీయ రహదారి, ఈ జాతీయ రహదారి గత 4 సంవత్సరాల నుండి నిర్మాణంలో ఉంది. పనులేమో నత్తనడకన సాగుతూ ఉన్నాయి. నత్తనడకన సాగుతున్నటువంటి పనుల లోపల నాణ్యత లోపించింది. ఇప్పుడు నిర్మాణంలో ఉండగానే మనం చూస్తూ ఉన్నాం, అనేక ప్రాంతాల లోపల ఈ రోడ్డు మీద అనేక ప్రాంతాల్లో గుంతలు పడ్డాయి, నాసిరకం పనులు కొనసాగుతూ ఉన్నాయి. దాంతో పాటుగా ఈ రోడ్డు మీద మరి అధిక బరువుతో ఓవర్లోడ్తోనే అనేక టిప్పర్లు నడుస్తూ ఉన్నాయి, అనేక లారీలు నడుస్తూ ఉన్నాయి, ఓవర్లోడ్ వెహికల్స్ పోతా ఉన్నాయి. ఈ ఓవర్లోడ్ వెహికల్స్ మీద ప్రభుత్వం చర్యలు లేవు. నాసిరకం పనులు నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్టర్ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. నత్తనడకన సాగుతున్నటువంటి పనుల మీద ప్రభుత్వం సమీక్ష చేయడం లేదు. అందుకే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేసేది ఒకటే, ఈ నత్తనడకన సాగుతున్నటువంటి పనుల మీద, అదేవిధంగా నాసిరకం పనుల మీద విజిలెన్స్ అధికారులతోని వెంటనే విచారణ చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విచారణ చేపట్టడంతో పాటుగా ఇక్కడ ఏదైతే ఓవర్లోడ్తో వెహికల్స్ నడుస్తా ఉన్నాయో, ఓవర్లోడ్తో వెహికల్స్ నడిచేటువంటి వాటిని ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక మంది ప్రమాదాలతో చనిపోయారు. ఈ రోడ్డు మీద అనేక ప్రమాదాలతో అనేక మంది చనిపోయారు. అందుకనే వెంటనే కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. నాసిరకం పనులు చేస్తున్నటువంటి కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఆయనకు ముందు ఏ కాంట్రాక్టులు కూడా రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఓవర్లోడ్ వెహికల్స్ ను అరికట్టాలి, ఆపాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. దీని మీద వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం స్పందించి, ఎందుకంటే అంచనాలు పెంచడం కోసము పనులను నత్తనడకన నడిపిస్తా ఉన్నారు. ఒకవైపు కాంట్రాక్టర్, రెండో వైపు అధికారులు ఉన్నటువంటి పార్టీలు అందరూ కూడా జేబులు నింపుకోవడం కోసము ఈ పనులను మరి జాప్యం చేస్తూ, అంచనాలు పెంచుతూ ఈ పనులను మరి జాప్యం చేస్తా ఉన్నారు. వెంటనే దీని మీద ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక స్పందించకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు, ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం మీద తిరగబడతారని చెప్పి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం స్పందించాలి. ఓవర్లోడ్ తోని టిప్పర్లు అన్ని కూడా నడుపుతా ఉన్నారు. ఓవర్లోడ్ తోని మద్యం సేవించి డ్రైవర్లు మరి నడుపుతా ఉన్నారు. మద్యం సేవించి నడపడం వల్ల అనేక ప్రమాదాలు అయితే ఉన్నాయి, ప్రజలను చనిపోతా ఉన్నారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మద్యం నడిపి ఎవరైతే డ్రైవర్స్ మరి లారీలు నడుపుతారో, టిప్పర్లు నడుపుతారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.